హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్. కొబ్బరి పచ్చెనపప్పు పులుసు. కొబ్బరి, పచ్చెనపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కడిగి కట్ చేసి తీసుకోవాలి. చింతపండు సరిపడినంత నానబెట్టుకోవాలి. అలాగే పచ్చెనపప్పును కూడా 1 గంట ముందు నానబెట్టుకొని తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరకాయలు, టమాటా ముక్కలు వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. నానబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా వేసుకొని కొబ్బరిని మిక్సీ పట్టుకొని వేసుకొని కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు కారము వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత మూత తీసివేసి కొత్తిమీరని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి పచ్చెనపప్పు పులుసు అండి. ఇది పులుసుగాను ఉంచుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే కర్రీగా కూడా వండుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.